ప్రపంచవ్యాప్తంగా హైయర్ స్టడీస్ కోసం పలు దేశాల విద్యార్థులు ఇతర దేశాల వైపు చూస్తుంటారు. ఇలా ఇతర దేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఇక్కడ యూనివర్సిటీలు ఇంకా కాలేజీలకు వరల్డ్ వైడ్ మంచి పేరుండడంతో విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి పెరుగుతూ ఉండడంతో దాన్ని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసా ఫీజును మునుపటి కన్నా భారీగా రెట్టింపు చేసి ఫీజును పెంచింది. జూలై 1వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా ఫీజును ప్రస్తుతం ఉన్న $710 ఆస్ట్రేలియా డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో సుమారు 39,500 రూపాయల నుంచి ఏకంగా 1,000 అంటే 6,000 ఆస్ట్రేలియా డాలర్లకు అంటే మన కరెన్సీలో సుమారు 89,000 రూపాయలకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే విజిటర్ వీసాదారులతో పాటు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు పొందిన విద్యార్థులు ఆన్షోర్ దరఖాస్తులు చేసుకునేందుకు వీల్లేకుండా స్టూడెంట్ వీసాలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం వల్ల ఆస్ట్రేలియాకు న్యాయంగా, పరిమితంగా, మరింత మెరుగ్గా విద్యార్థుల వలసలు ఉంటాయని ఆశిస్తున్నట్లు ఆ దేశ హోంమంత్రి కార్లే ఓనీల్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే వీసా నిబంధనల్లో లోపాలను కూడా సరిదిద్దినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. విదేశీ విద్యార్థులు వీసా గడువును నిరంతరం పొడిగించుకునే వెసులుబాటును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 2022-23లో 1,50,000 మందికి పైగా విదేశీ విద్యార్థులు సెకండ్ లేదా తదుపరి స్టూడెంట్ వీసాలపై దేశంలోనే గడువు పొడిగించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెప్టెంబర్ 30 నాటికి 5,48,800 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుల కోసం వచ్చారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో 60% పెరుగుదల కావటం గమనార్హం. 2022లో కోవిడ్ ఆంక్షల ఎత్తివేత అనంతరం స్టూడెంట్ వీసా నిబంధనలను ఆస్ట్రేలియా కఠినతరం చేస్తూ వస్తోంది. అమెరికా, కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా ఫీజు మరింత భారం కానుంది. ప్రస్తుతం అమెరికాలో $185 అంటే ఇండియా కరెన్సీలో సుమారు 15,400 కాగా కెనడాలో $150 అంటే సుమారు 11,300 రూపాయలుగా వీసా ఫీజులు ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా సీఈఓ ల్యూక్ షీహీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా యూనివర్సిటీలకు ఈ నిర్ణయం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. దేశంలోని యూనివర్సిటీలన్నీ ఆదాయం కోసం ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థి వీసా ఫీజులపైనే ఆధారపడతాయని చెప్పారు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఎగుమతి పరిశ్రమల్లో విదేశీ విద్య కూడా ఒకటి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ద్వారా ఆస్ట్రేలియా 36 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ఆదాయం అందుకుంది. ఇప్పటికే పలుమార్లు వీసా రూల్స్ కఠినతరం చేస్తూ వచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విదేశీ విద్యార్థులు అవస్థలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు $710 ఉన్న ఫీజును ఇప్పుడు $1,600 పెంచింది. ఆస్ట్రేలియా ఒకేసారి $1,890 పెంచడం అందరినీ షాక్ గురి చేసింది. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్ నెత్తిన మరింత అదనపు భారం మోపినట్లయింది. మరి ఈ స్టూడెంట్ వీసా ఫీజు పెంపు నిర్ణయం ఆస్ట్రేలియా గతిని ఎలా మార్చనుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.